యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు జిల్లా అధ్యక్షుడు గుట్కూర్ అశోక్ గారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈసారి యువకులను బరిలో దించారు, యువతులను బరిలో దించారు. పెద్ద ఎత్తున కాషాయపు జెండా ఎగరవే లక్ష్యంగా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. పోచంపల్లి కావచ్చు, ఇది యాదగిరిగుట్ట కావచ్చు, ఆలేరు కావచ్చు, భువనగిరి కావచ్చు, అదేవిధంగా చౌటుప్పల్ కావచ్చు, మోత్కూర్ కావచ్చు. మొత్తానికి ఈ జిల్లాలో కూడా కాషాయపు జెండా ఎగరవేయడంగా ప్రచారం జరుగుతుంది. ముమ్మరంగా కార్యకర్తలు తరలి వస్తున్నారు, ఇంటింటికి కూడా వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను వివరిస్తూ వారంతా కూడా గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మనతో మాట్లాడడానికి జిల్లా అధ్యక్షుడు గుట్కూర్ అశోక్ గౌడ్ గారు ఉన్నారు. అశోక్ గారు, చెప్పండి, ప్రధానంగా మీ బీజేపీ అభ్యర్థులు చాలా పెద్ద ఎత్తున బరిలో ఉంటున్నారు, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా మీరు కూడా తిరుగుతున్నారు. తిరిగినటువంటి సందర్భంలో ఓటర్లు మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు? ప్రధానంగా మీరు ఏమేమి చెప్తున్నారు వారికి? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కడ చూసినా యువత, విద్యావంతులు, మేధావులు, మహిళలు, కార్మికులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ, గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, 2 పార్టీలు నాయకులు ప్రజలు మోసం చేసిన పార్టీలు. అనేక హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో అప్పలంగా యొక్క జిల్లా ప్రజలు మోసం చేసి అనేక విధాలుగా డబ్బు సంపాదించుకొని ఈనాడు డబ్బులు ఎగజల్లడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మేము ఒకటే నినాదం చేస్తున్నాం. మీరు అన్నట్టు మేము 4 మున్సిపాలిటీలకు సంబంధించి, సంస్థాగతంగా 4 మున్సిపాలిటీలకు సంబంధించిన మున్సిపాలిటీల్లో విద్యావంతులను, యువకులను, ఒక యాదగిరిగుట్ట మీరు చూస్తే పరిచయం అవుతారు. 24 ఏళ్ల యువకుడు, ఒక ఎస్సీ చెందిన 24 సంవత్సరాల యువకుడు, ఎంఏ LLB చదువుతున్న యువకుని బరిలో పెట్టాం. అదేవిధంగా 25 ఏళ్ల యువతిని బరిలో పెట్టాం. అదేవిధంగా 21 సంవత్సరాల 3వ వార్డుల శివకుమార్ అని బరిలో పెట్టాం. అదేవిధంగా ఆలేరు ప్రాంతం చెందిన పీజీ అమ్మాయిని బరిలో పెట్టాం. ఒక MBA స్టూడెంట్ ఇంటర్నేషనల్ సంబంధించిన విదేశాలకు పోయిన 3వ వార్డులో బరిలో పెట్టాం. పోచంపల్లికి చూసినట్టయితే 12వ వార్డు వైష్ణవ్ గౌడ్ అనే అమ్మాయి ఉంటుంది, ఆమెను బరిలో పెట్టాం. ఇంకో 7వ వార్డులో పీజీ చేసిన అమ్మాయిని బరిలో పెట్టాం. అంటే ఎక్కడ కూడా అభ్యర్థుల సెలక్షన్ లో ప్రాధాన్యత ఇచ్చి, అంతా పోటీ ఉన్నా, కొన్ని దగ్గర పోటీ చేసే అభ్యర్థులు లేకున్నా ఆలోచన చేసి పార్టీ జెండాకు ఎవరైతే ముందుకు వస్తారో డబ్బులు ఉంది లేదు మేము చూడలే, వ్యక్తిగతంగా చూసినాం. పార్టీ అభ్యర్థిని చూసి ఎంపిక చేసినాం. ప్రధానంగా అశోక్ గౌడ్ గారు, చూస్తున్నా మనం ఎక్కడ వెళ్ళినా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు, గతంలో ఎన్నడూ కూడా లేనటువంటి పథకాలను నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడుతున్నారు. అవన్నీ కూడా నిజంగా మీరు జిల్లా అధ్యక్షుడు అయినాక ప్రధానంగా ఇంటింటికి కూడా ఆ పథకాలు అనేవి వాస్తవానికి గతంలో ఎలాంటి తెలిసేవి కావు. ఇప్పుడు మాత్రం ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇది మోడీ ఇచ్చిన పథకం, ఇది మోడీ ఇచ్చిన పథకం అని చెప్తున్నారు. నిజంగా ఇంతటి ప్రచారానికి ప్రధాన కారణము ఈ యువతి యువకులేనా? మీ యొక్క ప్రధాన నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధాన నాయకులేనా? నిజంగా కూడా మీకు చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల వల్ల కొంత అటు ఇటు ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో మేధావులు ఉంటారు, విద్యావంతులు ఉంటారు. ఇలా ఎవరు తక్కువ లేదు. మా పార్టీ కార్యకర్తలతో పాటు వాళ్ళు కూడా చురుగ్గా దాన్ని అన్వేషణ చేసుకోగలుగుతారు. ఇలా భువనగిరి మున్సిపాలిటీ చూసుకుందాం, మాకు ఎగ్జిట్ పోల్ మీరు అంచనా విషయం 20 నుంచి 25 చూపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఇలా ఈ స్వతంత్రం వచ్చిన కాంచి కాంగ్రెస్ పార్టీ పాలించినా కూడా ఈ భువనగిరి కోటను, పర్యాటక కోటను ఎవరు పట్టించుకోలేదు. మేము పట్టించుకున్నాం. ఇలా MMTS రైలు భువనగిరి సార్ తెప్పించినాం. పక్కకున్న బీబీ నగర్ ఎయిమ్స్ తెప్పియగలిగినాం. ఇవాళ అమృతం పథకం కింద కోట్లాది రూపాయల మున్సిపాలిటీలకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులన్నీ కూడా ఇవాళ మున్సిపాలిటీ డెవలప్మెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం నిధులే. ఇవాళ ఉచిత బియ్యం కూడా బీజేపీ ఇస్తుంది. అన్నీ కూడా ఏ పథకం చూసుకో ప్రజలకు తెలియదు. మేము పోయి అడుగుతుంటే మమ్మల్ని మీరు ఖచ్చితంగా బాగా చెప్పాలి అని ప్రజలు అడుగుతున్నారు. ఒక్కొక్క ఇంటికి పోతే మీరు బాగా చెప్పురా అనేవి మీరు చెప్తలేరని మమ్మల్ని అంటారు. ఆ పథకాలు, ప్రజల ఆశీస్సులు, ఈ పట్టణంలో ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఆఫీసర్లు, యువకులు, వీళ్ళ శ్రేయస్తోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 4 మున్సిపాలిటీలో జెండా ఎగరడానికి మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. దానికి తోడు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజల ఆశీర్వాదం, మా పార్టీ నాయకుల ఆశీర్వాదం ఉన్నదని మేము భావిస్తున్నాం.
చూస్తున్నాం జిల్లా అధ్యక్షుడు ఉట్కూర్ అశోక్ గౌడ్ చెప్తున్నారు, ఖచ్చితంగా 4 మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తున్నాం, ఖచ్చితంగా ఎగరవేస్తున్నాం. ఆ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీ వైపే ఉన్నాయి. మా కేంద్రం ప్రవేశపెట్టినటువంటి పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. అదే విధంగా యువతరానికి అవకాశం ఇచ్చాం, యువకులకు అవకాశం ఇచ్చాం, చదువుకున్న వారికి అవకాశం ఇచ్చాం. నేను జిల్లా అధ్యక్షుడు ఉండి నాకే ఒక ఆనందం వేస్తుంది, ఎందుకంటే భావోద్వేగానికి గురవుతున్నాను. ఎందుకంటే ఒక యువకులకు టికెట్లు ఇవ్వడము, ఒక చదువుకున్న వారికి టికెట్లు ఇవ్వడము, నా చేతుల మీద టికెట్లు ఇవ్వడం కూడా చాలా ఆనందం వేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థులు అందరినీ కూడా గెలిపించాలని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా 6 మున్సిపాలిటీ సంబంధించి 4 మున్సిపాలిటీలో యువకులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాటిని గెలిపించాలని చెప్పి జిల్లా అధ్యక్షుడు ఉట్కూర్ అశోక్ గౌడ్ మనతో చెప్పారు. ఇది అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా.